హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి ఫుడ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ 400 గవర్నమెంట్ జాబ్స్. దీని యొక్క అర్హత వచ్చి 10th 10/+2 అర్హత. 2 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సాలరీ వచ్చి 45,000. ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ అప్లై. సో దీని యొక్క పూర్తి ఏజ్, సాలరీ, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫుడ్ క్వాలిటీ డిపార్ట్మెంట్లో 400 ఉద్యోగాలు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నోటిఫికేషన్, బిస్ నోటిఫికేషన్ అంటారు అన్నమాట. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నోటిఫికేషన్ అంటే బిస్ నోటిఫికేషన్ 2024. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ క్వాలిటీ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ నుండి 400 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీని యొక్క అర్హత వచ్చి 10th 10+2 డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 35 years. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి దరఖాస్తు ప్రారంభ తేదీ. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 9th September నుంచి లాస్ట్ డేట్ 30th September వరకు. అంటే ఆల్రెడీ దరఖాస్తు ప్రారంభం తేదీ అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చి 30th September వరకు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క ఎగ్జామ్ వచ్చి మనకి November 2024లో ఉంటుంది. అంటే నవంబర్ మంత్లో ఉంటుంది అనమాట. అంటే 2 years ఉంటుంది, 2 months ఉంటుంది గ్యాప్. కాబట్టి మంచిగా చదువుకోవచ్చు. పోస్టుల వివరాలు, వాటి అర్హతలు. ఫుడ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ బిస్ నుండి విడుదలైన జూనియర్ సచివాలయం అసిస్టెంట్, అంటే జూనియర్ సచివాలయం అసిస్టెంటు, సీనియర్ సచివాలయం అసిస్టెంటు, అసిస్టెంట్ డైరెక్టర్, పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క అర్హత అయితే 10th 10+2 డిగ్రీ, పీజీ కూడా అర్హులు ఉన్నారు. ఇవి 2 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసి దీంట్లో జాబ్ సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీనికి ఎంత వయసు ఉండాలి? పోస్టులు అనుసరించి 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, 3 years ఓబీసీ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీని యొక్క ఎంపిక విధానం ఎలా అంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో లేదా విధానంలో ఒక రాత పరీక్ష పెడతారు. ఆ రాత పరీక్షల్లో ఏముంటుందంటే యాప్టిట్యూడు, రీజనింగు, జనరల్ నాలెడ్జు, ఇంగ్లీష్ నుండి ప్రశ్నలు వస్తాయి. సో ఇది ప్యాటర్న్ ఇంగ్లీష్ అండ్ హిందీ ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అంటే సింపుల్గా ఇంగ్లీష్ కొంచెం నేర్చుకుని మిగిలిన దానికోసం మనం న్యూస్ పేపర్ చదివితే జనరల్ నాలెడ్జ్ అయితే కవర్ అవుతుంది. తర్వాత రీజనింగ్ అథమెటిక్ నేర్చుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చి దీని యొక్క సాలరీ వివరాలు. రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35,000 నుండి 45,000 వరకు ఉంటాయి. టీఏడిఏ, హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్సెస్ ఉంటాయి. అంటే ట్రావెలింగ్ అలవెన్సెస్, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి. దీని యొక్క ఎంత ఫీజు చెల్లించాలి? ఈ పోస్టులకు అనుసరించి 500 నుండి 800 వరకు ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అంటే అమ్మాయిలకి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. ఓకేనా ఫ్రెండ్స్. మంచిగా అప్లై చేస్తే ఉమెన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్ ఉంటాయి. దీన్ని ఎలా అప్లై చేయాలంటే నోటిఫికేషన్లో పూర్తి వివరాలను చూసిన తర్వాత మీకు అర్హత ఉన్నట్లయితే కింద నోటిఫికేషన్ ద్వారా అప్లై చేయండి. సో నోటిఫికేషన్ అయితే మనం చూద్దాం. నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకు నోటిఫికేషన్లో ఏమున్నది, వాట్ ఈజ్ వాట్ అని పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ మనం రీడ్ చేద్దాం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, అడ్వర్టైజ్మెంట్ నంబర్. ఓకే, ఇలా అయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్, పే లెవెల్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్, ఎస్సీ ఎస్టీ ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ లెవెల్ వచ్చి level 10 అంట. 35 years ఉండాలి. టోటల్ వేకెన్సీస్ వచ్చి ఒకే ఒక వేకెన్సీ ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ మార్కెటింగ్ కన్స్యూమర్ అఫైర్స్ ఇది 35 years, ఒకటే వేకెన్సీ ఉంది. అది కూడా ఓబీసీలో ఉంది. ఇందాకది ఈడబ్ల్యూఎస్లో ఉంది, ఇది ఓబీసీలో ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ హిందీ 35 years, ఒకటే వేకెన్సీ, అది కూడా యూఆర్ కేటగిరీలో ఉంది. నెక్స్ట్ వచ్చి గ్రూప్ బి పోస్టులు. పర్సనల్ అసిస్టెంట్ 30 years ఏజ్ రిలాక్సేషను, 27 పోస్టులు ఉన్నాయి. యూఆర్లో 12, మిగిలిన వాటిలో అలా విడివిడిగా ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 30 years, తర్వాత 43 వేకెన్సీ, అంటే ఎక్కువ 43 వేకెన్సీస్. ఇది కూడా అన్నిటిలోనే ఉన్నాయి. మనకి యూఆర్ వాళ్ళకి చాలామంది ఎక్కువ ఉన్నాయి. అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ 30 years, ఒకటే ఒక పోస్ట్ ఉంది, అది కూడా యూఆర్లో ఉంది. గ్రూప్ సి పోస్టులు స్టెనోగ్రాఫరు, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. ఇందులో ఏంటంటే 19, 128, 78 అలా విడివిడిగా ఉన్నాయి. 128 సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 128 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి టెక్నికల్ అసిస్టెంట్ అంటే ల్యాబ్ టెక్నీషియన్, దీంట్లో 27 పోస్టులు ఉన్నాయి.
సో నెక్స్ట్ మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ, కార్పెంటరు, ప్లంబరు, వెల్డరు, ఫిట్టరు, ఎలక్ట్రీషియను, వైర్మ్యాన్ అలాగ 13, 12 ఆ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి యూఆర్ అండ్ అన్రిజర్వ్డ్ ఇవి మనకు తెలిసిందే కదా. ఈ విధంగా అయితే పోస్టులు అయితే మనకి రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి మనకి క్వాలిఫికేషన్స్ ఎలా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మిషన్ ఫర్ ఫైనాన్స్. దీంట్లో ఏంటంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చేసి ఉండాలి. లేదంటే ఏదైనా రిలవెంట్ ఫీల్డ్లో మనకి సర్టిఫికేట్ ఎంబీఏ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫస్ట్ దానికైతే 3 years ఎక్స్పీరియన్స్ అయితే పక్కాగా ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్. ఇదేంటంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మార్కెటింగ్ మాస్టర్ డిగ్రీ. ఇది కూడా ఎంబీఏ ఉండాలి. డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్ మాస్టర్ డిగ్రీ అయితే పక్కగా ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్. దీనికి కూడా మాస్టర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఏదైనా సరే పక్కగా మాస్టర్ డిగ్రీ అయితే ఉండాలి. దీనికి కూడా క్వాలిఫికేషన్స్ 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఓకే. నెక్స్ట్ వచ్చి పర్సనల్ అసిస్టెంట్. దీనికైతే ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు. అది కూడా ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు. అది కూడా నెక్స్ట్ కంప్యూటర్ అంటే సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. ఎందుకంటే మనకు కంప్యూటర్ వచ్చా రాదా అని చెకింగ్ మీద ఒక టెస్ట్ పెడతారు. ఆ విధంగా ఇంగ్లీషు, హిందీ, షార్ట్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్ ఆ విధంగా మనకి 90 words అన్నీ టైప్ చేస్తూ ఉండాలి. లేకపోతే 60 words అలా ఉంటుంది. అదైతే ఉండాలి. దీనికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. దీనికి కంప్యూటర్ మీద పట్టు ఉండాలి. స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. ఓకేనా. అసిస్టెంట్ కంప్యూటర్ డిజైన్ ఇది బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. దీనికి అలాగే మనకి టైపోగ్రఫీ అని ఉంది. టైపోగ్రఫీ కూడా వచ్చి ఉండాలి. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్. దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ. అలాగే షార్ట్ హ్యాండ్ ఇంగ్లీషు, హిందీ షార్ట్ హ్యాండ్ అయితే స్పీడ్ 80 words అయితే టైప్ చేయాలి 1 minute. ఓకేనా. నెక్స్ట్ వచ్చి సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. క్వాలిఫైయింగ్ స్కిల్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ అంటే జస్ట్ స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్ అంటే 2000 key డిప్రెషన్స్ అంటే 15 minutesలో 2000 words రాయాలి ఏదో చేయాలి. టెస్ట్ ఇన్ స్ప్రెడ్ షీట్స్ ఆన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద పవర్ పాయింట్ మీద పట్టు ఉండాలి. నెక్స్ట్ వచ్చి జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. కంప్యూటర్ మీద పట్టు ఉండాలి. టైపింగ్ స్పీడ్ కూడా ఫాస్ట్ ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ ఫర్ మెకానికల్ డిసిప్లిన్ మెకానికల్, కెమికల్ డిసిప్లిన్, కెమిస్ట్రీ వాళ్ళు ఉంటారు కదా క్యూసీ అని వెళ్ళిపోతారు కదా మాస్టర్స్ చేసి, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది టెక్నికల్ అసిస్టెంట్. 50% అయితే మనకి మాస్టర్స్లో కానీ డిగ్రీలో కానీ పర్సంటేజ్ అయితే ఉండాలి. అలాగే మైక్రోబయాలజీ వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. కెమిస్ట్రీ వాళ్ళు, మైక్రోబయాలజీ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఇది అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చి సీనియర్ టెక్నీషియన్. ఇదైతే మెట్రిక్ అంటే ఆర్ ఈక్వలెంట్ అంటే 10th class క్వాలిఫై అయిపోయి ఏదైనా ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఫిట్టర్ కింద ఎలక్ట్రీషియన్ కింద చేస్తారు కదా వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టెక్నీషియన్. ఇది కూడా 10th class క్వాలిఫై అయిపోయి ఏదైనా చిన్న ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇవన్నిటికి ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది ప్రతిదానికి. కొన్ని వాటికి కంప్యూటర్ వాళ్ళకైతే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ఎగ్జాము, తర్వాత ఇంటర్వ్యూ, జస్ట్ చిన్న సింపుల్ ఇంటర్వ్యూ. ఈ విధంగా అయితే మనకి జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 150 marksకి ఉంటుంది. 150 questions ఉంటాయి. 120 minutes ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ప్రతి సెక్షన్లో 40, 40, 20, 40 ఆ విధంగా అయితే మనకు క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఈ విధంగా 150 marks, 150 questions, 120 minutes. 120 minutes అంటే 2 hours 150 questions క్రాక్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనమాట. ఓకేనా. ఈ విధంగా అయితే మంచిగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇదే ప్యాటర్న్ అయితే మనకి యూజ్ అయ్యి ఉంటుంది. అలాగే దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 3 years, మిగిలిన వాళ్ళకైతే 5 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, మిగిలిన వాళ్ళకైతే 3 years. ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రతి ఒక్కరికి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇది మనకి ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ. బీహార్ అయితే పట్నా, ఛత్తీస్గఢ్, తమిళనాడు ఆ విధంగా తమిళనాడు చెన్నై వాళ్ళకి అలా సెంటర్లు అయితే ఉన్నాయి. పంజాబ్ మనకి ఆంధ్రప్రదేశ్ కాబట్టి విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ ఆ విధంగా అయితే మనకి సెంటర్స్ అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎనీవే అందరూ అప్లై చేయండి. అమ్మాయిలకి అయితే ఫీజు అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. అలాగే ఏదైనా అప్లై చేయాలని కూడా మన ఇన్స్టా పేజ్లో మెసేజ్ చేస్తే నేను ఒక నెంబర్ ఇస్తాను నెట్ సెంటర్ వాళ్ళది, వాళ్ళు అయితే మీకు అప్లై చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి. BIS బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ స్టాండర్డ్స్. ఓకేనా.
సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.